ఏరెండ్ వేడుకల సందర్భంగా డ్రగ్స్ విక్రయాలపై నిఘా ఉంచామన్నారు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి. జీహెచ్ఎంసీ పరిధిలో 40కి పైగా టీంలు పనిచేస్తున్నాయన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు కమలాసన్ రెడ్డి. డ్రగ్ పెడ్లర్స్, కన్స్యూమర్స్ ని గుర్తించే పనిలో టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. గంజాయి రవాణాపై పూర్తిగా దృష్టి సారించామన్నారు. ఏఓబీ నుంచి వచ్చే గంజాయి రవాణాపై పూర్తి దృష్టి పెట్టామని కమలాసన్ రెడ్డి తెలిపారు. డ్రగ్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణను మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామంటున్న కమలాసన్ రెడ్డితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. న్యూ ఇయర్ వేడుకలకు నగరం సర్వం సిద్ధమైంది. కాకపోతే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్ ఫ్రీ వేడుకలు జరిగే విధంగా కూడా అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కూడా పాటుపడుతుంది. ప్రత్యేక టీంలను పెంచి కూడా నిఘా పెంచింది. ఎక్కడైతే ఈవెంట్స్, పబ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద పూర్తి స్థాయిలో నిఘా ఉంది. గంజాయి విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున టీమ్స్ కూడా నిఘా ఉంచాయి. దీనికి సంబంధించి మనతో పాటు మనకి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి గారు ఉన్నారు. అంటే మన టీమ్స్ ఎలాంటి ఎఫర్ట్ ఉంది, ఎలాంటి నిఘా కొనసాగుతా ఉంది? ఇది ఓవర్ నైట్ అంటే లాస్ట్ 31st నాడు మాతో మీద టేకప్ చేసినటువంటి ఇనిషియేటివ్ ఇది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఇయర్ బిగినింగ్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ షెల్ బి మేడ్ డ్రగ్ ఫ్రీ స్టేట్ అని. సంవత్సరం అంతా కూడా మేము కష్టపడ్డాము. మాతో పాటు అన్ని మిగతా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా చాలా కష్టపడడం జరిగింది. చాలా వరకు డ్రగ్స్ను కట్టడి చేయడం జరిగింది. లాస్ట్ డే కాబట్టి ఫోకస్ ఎక్కువ న్యూ ఇయర్ జరిగేటువంటి న్యూ ఇయర్ ఈవెంట్స్లో ఇటువంటి ఏమైనా కన్జంప్షన్ జరిగే అవకాశం ఉందా అనేది ఒక అపరేషన్ ఉన్నది. అయితే మేము తీసుకున్నటువంటి చర్యల వలన డ్రగ్స్ అనేది ఒక అపరేషన్ అయితే ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కంట్రోల్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము. దీనికి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి 40 టీమ్స్, స్పెషల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. వారు ఎవ్రీ 1 అవర్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఏరియాలో జ్యుడిషియల్లో ఉన్నటువంటి ఈవెంట్స్, పబ్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్, తర్వాత స్పెషల్ ఈవెంట్స్ జరిగేటువంటి ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడ నిఘా ఉంచడం, ఇవన్నీ కూడా వాళ్ళు యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి, ఎక్సైజ్ కమాండ్ కంట్రోల్ నుంచి కూడా వారి యాక్టివిటీస్ మానిటర్ చేయడం జరుగుతుంది. గంజాయికి సంబంధించి కూడా చాలా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. పెద్ద మొత్తంలో కూడా మీరు ఇటీవల కాలంలో పట్టుకున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ గంజాయికి సంబంధించి ఎలాంటి నిఘా కొనసాగుతుంది? అది ఎక్కడి నుంచి అయితే రవాణా అవుతుందో అక్కడ ఎలాంటి నిఘా ఉంది? గంజాయి మనకు బేసికల్గా వచ్చేది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ రీజన్లో. అక్కడ ఉన్నటువంటి మల్కాన్గిరి, కోరాపుట్ ఈ జిల్లాల పరిధిలో అటవీ ప్రాంతంలో ఎక్కువ గంజాయి పండిస్తుంటారు. ట్రైబల్స్ కూడా దాంట్లో చాలామంది ఇన్వాల్వ్ అవుతారు. మన స్టేట్కి వచ్చేటువంటి సప్లై మొత్తం ఏఓబీ నుంచి వస్తుంది. కాబట్టి అక్కడ ఏఓబీ నుంచి వచ్చేటువంటి రూట్స్ అన్నీ కూడా మేము కవర్ చేసినాము. చెక్ పోస్ట్ స్ట్రెంథెన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఎటువంటి సప్లై జరగకుండా చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ కూడా ఈ సప్లై రూట్స్ను వాళ్ళు కూడా కవర్ చేస్తున్నారు. ఈ ట్రాన్జిట్లో వచ్చేటువంటి గంజాను పూర్తిగా దాని మీద నిఘా ఉన్నది. ప్రధానంగా ఈవెంట్స్ జరిగే ప్రాంతానికి సంబంధించి ఏదైతే ప్రైవేట్ ఈవెంట్ కావచ్చు, పబ్ కావచ్చు, అక్కడ ఎలాంటి భద్రత ఉండబోతోంది? ఎందుకంటే ఎక్కువ కూడా డీజేలకు సంబంధించి బయట రాష్ట్రాల నుంచి, బయట దేశాల నుంచి తెచ్చి అమ్ముతున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ఈవెంట్ లోపల ఎలాంటి నిఘా ఉండబోతుంది? అంటే భద్రత సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు, అది పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నారు. చాలా ఎలాబరేట్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి బేసికల్గా మేము చూసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రాకుండా చూడడం. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రావడం వల్ల తెలంగాణకు రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోయేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా నార్కోటిక్ డ్రగ్స్ మీద మేము ఫోకస్ చేస్తున్నాము. ఈ రెండింటి మీదే మా ఫోకస్ ఉంటుంది. ప్రధానంగా పిల్లల తల్లిదండ్రులకు వాళ్ళకి ఏం సజెషన్ చేస్తారు? ఈ 31st నేపథ్యంలో కూడా ఎలాంటి జాగ్రత్త పాటించాలని చెప్తున్నారు? న్యూ ఇయర్ రెగ్యులర్స్కి అందరికీ కూడా మా సూచన ఒకటే, డ్రగ్స్కు దూరంగా ఉండండి, సంతోషంగా జరుపుకోండి. కానీ మితిమీరితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఎక్కువ స్పీడ్ పోతే రోడ్ యాక్సిడెంట్ జరుగుతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే పట్టుబడేటువంటి అవకాశం ఉన్నది. కొత్త సంవత్సరంను చేదు జ్ఞాపకాలతో కాకుండా మంచి జ్ఞాపకాలతో జరుపుకుంటే బాగుంటుంది. మీ అందరు కూడా నేను సూచిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం ఏదైతే డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి గారు చెప్తున్నారు. 31st సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిఘా కంటిన్యూ అవుతుంది. ఈవెంట్స్ దగ్గర కావచ్చు, బయట రోడ్ల మీద కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి సప్లై అవుతున్నటువంటి డ్రగ్స్ కావచ్చు, గంజాయి మీద పూర్తి స్థాయిలో నిఘా ఉంది. 40 టీముల పైగా కూడా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో కూడా నిత్యం నిఘాను కంటిన్యూ చేస్తున్నట్టుగా ప్రస్తుతం కమలాసన్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో నిమిత్తంతో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.